హరే నమ. శ్రీకృష్ణాయ నమ. ఆట విడుపు కథల కార్యక్రమం 67వ ఎపిసోడ్కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కరోనా నేపథ్యంలో మనం 66 ఎపిసోడ్లు కొంత విజ్ఞానం గురించి తెలుసుకునేందుకు ప్రయత్నం చేశాం. నాకు తెలిసింది నేనేదో కొంత చెప్పానని అనుకుంటున్నాను. ఈ 67వ ఎపిసోడ్లో మనం కూడా కొంత ఆధ్యాత్మిక మార్గంలో పయనించే ఆశ్రమాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకరోజు నేను తీరుబడిగా అనుష్ఠానాలు చేసి కూర్చున్న సమయంలో నా మిత్రుడు ఒకడు వచ్చాడు. అతను నేను వృత్తిపరంగా విభిన్నమైనటువంటి సంస్థల్లో పనిచేస్తున్నాం, కానీ ఆధ్యాత్మిక పరంగా కొద్దిగా సన్నిహితులు. అతని కుటుంబ విషయాలు కొన్ని నాకు తెలుసు, నా కుటుంబంలో అతను బాగా కలిసిపోతాడు. ఆ విధంగా మా ఇద్దరికి బాగా స్నేహం. అతను ఒకరోజు హడావుడిగా వచ్చాడు. శర్మ గారు, మీ దగ్గర నుంచి నాకు ఒక సహాయం కావాలి అన్నాడు. సరే చెప్పవయ్యా, ఏం కావాలో. నా చేతనైతే నేను చేస్తాను. ఇప్పటికిప్పుడు నాకు 10 లక్షలు అప్పు కావాలంటే నేను ఇవ్వలేను కదా. నాకు చేతనైతే నేను తప్పకుండా ఆ సహాయం చేస్తానన్నా. అది కాదండి, మీకు మారుతి దేవాలయం ధూళిపాడ గారు బాగా తెలుసుగా, బాగా మీకు ఆయనతో నాకు ఒక చిన్న పని పడింది అన్నాడు. ఓరి నాయనో, వీడు ఎక్కడో పెద్ద ప్రయత్నం మీద వచ్చాడేంటో. ఏమిటి చెప్పాను. కాదండి, నేను సన్యాసం తీసుకుందాం అనుకుంటున్నాను. నాకు మీరు ఆయనతో చెప్పి సన్యాసం ఇప్పించాలి. ఒక్కసారిగా నేను నిశ్చేష్టుడయ్యాను. అతనికి 4 కొడుకులు, 2 కూతుళ్ళు. సరే, చిన్నతనంలోనే వివాహం చేయటం అవటం వల్ల పిల్లలు పుట్టి పెరిగారు, వాళ్ళ బాధ్యతలు వాళ్ళు తెలుసుకున్నారు, చక్కగా వివాహాలు అయినాయి. చాలా ఆనందంగా గడుపుతున్నాడనే నేను అనుకున్నాను. అటువంటి తార్కాణాలు, రుజువులు చాలా కనపడ్డాయి కూడా. అతని ఇళ్లలో ఏదైనా ఫంక్షన్కి మమ్మల్ని పిలిస్తే మేము వెళుతున్నప్పుడు ఆ కుటుంబ వాతావరణం చాలా ఆనందకరంగా ఉండేది. అటువంటి వాడు ఒక్కసారిగా ఈ సన్యాసం తీసుకోవాలి అన్న నిర్ణయానికి ఎందుకు వచ్చాడో అర్థం కావట్లేదు. పోనీ ఆధ్యాత్మిక పరంగా ఏదైనా బాగా శాస్త్రాలు చదివి కానీ, లేకపోతే రామాయణ మహాభారతాలను బాగా అవపోసన పట్టినవాడు అటువంటి వాడేం కాదు. పూర్తిగా లౌకికుడు. సరే, ఏదో కాస్త మానసికంగా ఏదో ఇబ్బంది పడి వచ్చినట్టున్నాడని చెప్పేసి, సరే నా శ్రీమంతో చెప్పి మంచి స్ట్రాంగ్ కాఫీ ఒకటి తెప్పించి తాగించి కూర్చోబెట్టి, సరే నువ్వున్నట్టు మారుతి సేవేంద్ర సరస్వతి స్వామి గారు పూర్వాశ్రమంలో ధూళిపాడ గారు నాకు బాగా పరిచయమే. మీకు సన్యాసం తీసుకోవాలని అన్నంత ఆసక్తి కలిగి, మరి నీ కుటుంబ సభ్యులందరూ ఒప్పుకుని, ఈ భార్య కూడా ఒప్పుకుంటే అది పెద్ద విషయంలోది కాదు. కానీ అసలు నీకు ఈ కోరిక ఎలా కలిగింది? వైరాగ్యం అండి, అంతకన్నా ఏమీ లేదు. మరి ఆ వైరాగ్యం ఎలా వచ్చింది? ఏం సావమంటారండి, పొద్దు లేసే సాయంత్రం దాకా ఒకటే నస అండి నా భార్య. వీడి వైరాగ్యానికి కారణం భార్య నస. ప్రస్తుత పరిస్థితులలో, అంటే ఇటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు మానవుడికి సన్యాసం తీసుకుందామన్న భావన రావటం చాలా సహజమైనటువంటి విషయం. ఇదేం అసహజం కాదు.
సరేనయ్యా, మనం ఒకటి ఖాయం, నీకు సన్యాసం ఇప్పించడం ఖాయం, ఇప్పిస్తాను. నా మాట మారుతి శివేంద్ర సరస్వతి వారు కాదు అనరు. కానీ దానికి సరైన కారణాలు నేను చెప్పాలి. ఏదో పిల్లాడు కొట్టాడు, భార్య తిట్టింది, లేకపోతే నాకు అప్పులు పెరిగిపోయినాయి, నేను ఐపీ పెడుతున్నాను, ఇటువంటి కష్టాలు వస్తే సన్యాసం ఎవరు ఇవ్వరు. నువ్వు మానసికంగా దృఢంగా ఉండాలి. ప్రస్తుతం ఆ పరమాత్మ మీద అచంచలమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. అప్పుడు నీకు సన్యాసం తీసుకునేందుకు కొద్దిపాటి అర్హత ఏర్పడుతుంది. అసలు నీ కష్టాలు ఏమిటో ముందు మనం కూలంకషంగా మనలో మనం చర్చించుకుందాం. ఇవన్నీ నువ్వు అనుకున్నట్టు ధూళిపాళి గారికి చెప్పాల్సిన పని లేదులే. ముందు మనమన్నా తెలుసుకోవాలి కదా. ఏం చేయమంటారండి, పొద్దున్న లేచిన కాడి నుంచి ఒకటే గోలండి. నా అంతటా నన్ను కాఫీ పెట్టుకునేవ్వదు, నాకు నచ్చే పద్ధతిలో కాఫీ ఇవ్వదు. ఒక కూర చేయమంటే ఇంకో కూర చేస్తుంది. నా వాళ్ళని పిలుస్తానంటే ఒప్పుకోదు, వాళ్ళు వస్తే తొందరగా పోనివ్వదు. ఇవన్నీ ఎవరికి చెప్పుకుంటామండి? చాలా బాధలు ఉన్నాయి శర్మ గారు, ఇవన్నీ మీకు అనవసరం అండి, నాకు సన్యాసం ఇప్పించండి అంటాడు. అరే నాయనా, సన్యాసం అంటే సన్యాసం కావాలి అని అడిగితేనే ఆర్యాంబ గారు శంకర భగవత్పాదుల వారికి సన్యాసాశ్రమం ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఆయన 8 సంవత్సరాలు నిండక మునిపే తల్లి దగ్గరికి వెళ్ళి సన్యాసం కావాలి అని అడిగాడు. తదవాప్య చతుర్థమాశ్రమం ప్రయదిష్యే భవభంతముక్తయే అని చెప్పి శంకర భగవత్పాదుల వారు తల్లిని ప్రార్థించారు. తల్లిని ప్రార్థిస్తే తల్లి సన్యాసం ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అంటే ఏంటంటే, ప్రతి మనిషికి కూడా సన్యాసం తీసుకోవాలంటే వివాహం కానప్పుడు తల్లి అంగీకరించాలి. వివాహం అయిపోయిన తర్వాత అంత ఆసక్తి కలిగి సన్యాసం తీసుకోవాల్సిందే అన్న కోరిక మిక్కుటంగా ఉండి బంధుమిత్రులతో పాటు భార్య కనుక ఒప్పుకుంటే సన్యాసాశ్రమం ఇస్తారు. సన్యాసాశ్రమం తీసుకోవాలంటే ఒకళ్ళు కంపల్సరీగా ఒక ఒప్పుదల ఉండాలి ఒకళ్ళ దగ్గర నుంచి. బాల్యంలో తల్లి ఒప్పుదల, వివాహం అయిన తర్వాత భార్య ఒప్పుదల ఉండాలి. లేదు ఎవరూ లేకుండా, భార్య పిల్లలు ఎవరూ లేకుండా, తల్లిదండ్రులు ఎవరు లేకుండా, ఎవరు బంధుత్వాలు లేకున్నప్పుడు వానప్రస్థాశ్రమంలో ఉన్నవాడికి సన్యాసం తీసుకునే అవకాశం ఉంది. నాకు తెలిసినంతవరకు కొన్ని దీనికి నిర్దిష్టమైనటువంటి సూత్రాలు ఉన్నాయట బాబు. కాబట్టి సన్యాసం తీసుకోవడం అనేది అంత తేలికైన విషయం కాదు. దీనికి నీ భార్య ఒప్పుకుంటుందా? అసలు మనం చెబితే ఒప్పుకునేటైతే అసలు నాకు సన్యాసం ఎందుకండి? ఏది ఒప్పుకోదండి. అసలు నేను కొబ్బరికాయ కొడతా అంటే వాళ్ళు వద్దు పొమ్మంటుంది. ఏ ప్రాధాన్యత లేని వారం రోజున కొబ్బరికాయ కొడదా ఉంటుంది. ఇలా చిన్న విషయాలు కూడా గిల్లి గజ్జాలు పెట్టుకుంటుంటుందండి. చచ్చిపోతున్నాను దీంతో. కాబట్టి నాకు ఏమైనా సరే సన్యాసం కావాల్సిందే అంట. సరే, వీడి సంగతి కాసేపు పక్కన పెడదాం. ఇటువంటి సంసారాల్లో చికాకులు వచ్చి సన్యాసం తీసుకుందాము అన్ని భ్రమపడేవాళ్ళు, ఆశపడేవాళ్ళు అక్కడక్కడ చాలామంది కనబడుతుంటారు ఈ మధ్య. అట్లా అని చెప్పి అందరి తల్లుల్ని నేను విమర్శించట్లేదు. భర్తతో చక్కగా సహకరిస్తూ గృహంలోనే వానప్రస్థాశ్రమం స్వీకరించినట్లుగా ప్రవర్తిస్తూ ప్రశాంతంగా ఉండే కుటుంబాలు కొన్ని వందలు నాకు తెలుసు, అనుభవిస్తున్నాం కూడా. శివశంకరులు, శివగురువు ఆర్యాంబ వాళ్ళ పుత్రుడు శంకర భగవత్పాదుల వారు. ఆయన పుట్టుక గురించి మనం ఒకసారి మనం పాత ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ఆయన
శివగురువు తపస్సు చేస్తే ప్రత్యక్షమై అల్పాయుష్కుడు కావాలా, లేకపోతే బాగా కొద్ది కాలంలోనే బ్రహ్మాండమైనటువంటి మేధస్సు కలిగి మంచి కీర్తిని ఆర్జించేవాడు కావాలా, లేకపోతే 100 సంవత్సరాలు పెరిగిన పూర్ణాయుష్కుడు కావాలంటే నాకు దుర్మార్గంతో, దుష్ట సంకల్పాలతో, దుష్ట సాహిత్య సన్నిహితాలతో ఉండేటువంటి కొడుకు కన్నా కూడా అర్ధాయుష్కుడైనటువంటి పండితుడే కావాలి అని కోరుకుంటే శంకరుడు, పరమేశ్వరుడు ఆర్యాంబ శివగురువును ఆశీర్వదించి శంకరులను ప్రసాదిస్తారు. ఆ యొక్క శంకరుడికి ఎప్పుడు సన్యాసం తీసుకుని అన్ని విషయాలలో కూలంకషంగా నేర్చుకుని సన్యాసాస్త్రం మీద చాలా ఆసక్తి చూపుతూ ఉండేవారు. తల్లిని ఎప్పుడు కూడా కావాలి నాకు సన్యాసాస్త్రం ఇవ్వమని అడుగుతుండేవారు. తదవాప్య చతుర్ధమాశ్రమం ప్రయతిష్యే భవబంధముక్తయే. ఈ భవబంధాలన్నీ నాకు అనవసరం అమ్మా, నాకు చక్కగా సన్యాసం ఇవ్వడానికి నాకు సహకరించు, నాకు పర్మిషన్ ఇయ్యి, నువ్వు గనక ఒప్పుకుంటే నేను సన్యాసం తీసుకుంటాను. అరే నాయన, సన్యాసం అనేది కుదరదు, సన్యాసం ఆశ్రమం తీసుకోవాలంటే దానికి చాలా రూల్స్ ఉన్నాయిరా. ఇప్పుడు నేను కనుక నా స్నేహితుడికి చెప్పినట్టు ఆర్యాంబ తన కొడుకు కూడా చాలా అనునయంగా చెప్పింది, చాలా చక్కగా. నువ్వు సన్యాసం తీసుకోవాలంటే దానికి ఒక క్రమం ఉంది నాయన, ఆ క్రమ పద్ధతిలో నువ్వు సన్యాసం తీసుకోవాలి, కానీ నీ ఇష్టం వచ్చినట్టు సన్యాసం తీసుకోవడానికి వీల్లేదు అని ఆర్యాంబ చెబుతుంది. ఈ శివగురువు ఆర్యాంబలు వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు. శివగురువు మహాతపస్వి. ఆయన తపస్సు చేసి సాక్షాత్ పరమేశ్వరుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నటువంటి మహానుభావుడు. శివగురువు వెళ్ళిపోయిన తర్వాత ఆర్యాంబ చాలా ధ్యాన నిష్టలతో ఉండేది. శంకరుణ్ణి 8 సంవత్సరాలు చాలా అల్లారుముద్దుగా పెంచుకుంది. శంకరుడు ఎప్పుడు ఇదే ప్రశ్న వేస్తూ ఉండేవాడు, నాకు ఆశ్రమం, సన్యాసాశ్రమం అవకాశం కల్పించు తల్లి అని ఆవిడ అనునయిస్తూ ఉండేది. ఆర్యాంబ ఎంత భక్తురాలంటే ఒకసారి ఆర్యాంబకి ఉపమన్యుడు, గౌతముడు, దధీచి, త్రిదలుడు, అగస్త్యుడు అన్నటువంటి మహానుభావులు కొంతమంది ఒక్కసారిగా ఆర్యాంబకు ప్రత్యక్షమయ్యారు. ఆర్యాంబకి నమస్కారం చేస్తారు వాళ్ళందరూ. ఆవిడ ఆశ్చర్యపోతుంది, మహానుభావులారా, మీ అందరికీ నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను, మీరు మమ్మల్ని దీవించాలి మా అబ్బాయిని అంటే. ఇప్పుడు అగస్త్యుడు ఆర్యమ్మని కూర్చోబెట్టి చెప్తాడు, నీకు తెలియంది ఏముందమ్మా, శివగురువు ఎటువంటి వాడు కావాలో కోరుకున్నామంటే అల్పాయుషుడైనా సరేలే, నాకు మంచి పండితుడు కావాలి అని కోరుకున్నాడు. కాబట్టి ఈ బాలకుడికి ఇంకా ఆయుర్దాయం మొత్తం 8 సంవత్సరాలు, ఇప్పుడు 7వ సంవత్సరాలు ఉన్నాడు. 1 సంవత్సరంలో ఇతను ఆయుష్ ముగుస్తుంది. కానీ కొన్ని కారణాల వల్ల ఇంకొక 8 సంవత్సరాలు పెరుగుతాడు. మళ్ళా కొంతకాలం అనుగ్రహిస్తే, పరిస్థితులు కలిసి వస్తే ఇంకొక 8 సంవత్సరాలు ఉంటాడు. ఆయన వచ్చిన పని పూర్తి కాకపోతే ఇంకొక 8 సంవత్సరాలు బతుకుతాడు. ఏది ఏమైనా 32 సంవత్సరాలు మాత్రమే కుమారుడు బతుకుతాడు. అఖండమైన కీర్తిని గడిచి మునిరత్యగాత్ నిర్యాణం చెందుతారు. అటువంటి మహానుభావుణ్ణి కన్న తల్లి నిన్ను దర్శనం చేసుకుందాం వచ్చామని చెప్పేసి ఆ మహానుభావులందరూ ఆర్యాంబకు నమస్కరిస్తారు. ఆర్యాంబ అంత తపోనిష్ఠురాలు కాబట్టి అటువంటి మహానుభావుల దర్శనం ఆవిడకి అయ్యింది. కథల్లో మామూలుగా ఆర్యాంబ సూకిస్తున్నది, సన్యాసాశ్రమం అంటే ఇవ్వలేదు, వద్దురా అన్నది అని రకరకాలుగా కథలు చెప్తుంటారు. ఆర్యాంబను గురించి పెద్దగా ప్రస్తావన చేయరు. శంకరుల గురించి బాగా చెప్తారు. సరే, విషయ ప్రాధాన్యత శంకరుడు కాబట్టి శంకరుల గురించి చెప్తుంటారు. ఈ శంకరుడు ఎప్పుడైతే ఇలా అడిగాడో ఆర్యాంబ చెబుతూ ఉండేది, ఆశ్రమాదాశ్రమే గచ్చేత్ గృహద్వా వనద్వా అని ఇప్పుడు కూడా చెబుతుండేది. అంటే ఏంటంటే
అరే నువ్వు సన్యాసాశ్రమం తీసుకోవాలంటే దానికి ఒక మార్గం ఉందిరా నాయన. సతామయక్రమ. నువ్వు ముందు గృహస్థాశ్రమం తీసుకోవాలి. గృహస్థాశ్రమం తీసుకున్న తర్వాత వివాహం చేసుకోవాలి. వివాహం చేసుకున్న తర్వాత వానప్రస్థానికి వెళ్ళాలి. వానప్రస్థానికి వెళ్ళిన తర్వాత అప్పుడు నువ్వు సన్యాసాశ్రమానికి అర్హుడు అవుతావు. అంతేగాని ఉన్నపడంగా నాకు సన్యాసం తీసుకునేందుకు అవకాశం ఇవ్వమ్మా, నువ్వు ఒప్పుకోమ్మా అంటే నేను ఒప్పుకునేందుకు అవకాశం లేదు నాయన. ఇది సజ్జనులు నడిచే దోవ. సజ్జనులు నడిచే మార్గంలోనే మనందరం నడవాలి. సతామయం క్రమ అని చెబుతుంది. సజ్జనులు నడిచే దోవ ఇది. కాబట్టి నీకు ఇప్పుడు సన్యాసం తీసుకునే అవకాశం లేదు అని తేల్చి చెబుతుంది. కానీ వరపుత్రుడు శంకరుడు, ఆయన పూర్ణానదిలో స్నానం చేస్తూ ఉంటారు. మనం గత ఎపిసోడ్లో కూడా చెప్పుకున్నాం. పూర్ణానదిలో స్నానం చేస్తూ ఉంటారు. మొసలు వచ్చి పట్టుకుంటుంది. ఆ మొసల్లోంచి తప్పించుకోవాలని గట్టిగా ప్రయత్నం చేస్తుంటాడు. నెత్తురు కారిపోతూ ఉంటుంది. చుట్టుపక్కల ఎవరు ఉండరు. తల్లిని కేకేస్తాడు. తల్లి వచ్చి చూస్తుంది. ఆ మొసలి చాలా భయంకరంగా, చాలా పెద్దది. కొడుకు బతుకుతాడు అని ఆశ కోల్పోతుంది. చాలా విచారిస్తుంటుంది. ఆ సమయంలో తల్లిని ప్రార్థిస్తాడు. మళ్ళా తదవాప్య శుద్ధమాశ్రమం ప్రయతిష్యే భవబంధముక్తే. అమ్మ, ఇప్పుడైనా ఈ ముసలి నన్ను బతకనివ్వదు. కనీసం నన్ను మానసికంగా అన్న సన్యాసం తీసుకునేటానికి అవకాశం ఇయ్యి. నువ్వు ఒప్పుకున్నట్టయితే నేను మానసికంగా సన్యాసం తీసుకుంటాను. ఒకవేళ నేను సన్యాసించినట్టయితే నన్ను ఈ ముసలి వదిలిపెడితే, సన్యాసిని చంపకూడదని దానికి ఏదైనా న్యాయం తెలుసుంటే వదిలిపెడితే అప్పుడు నేను బతుకుతాను, లేదా చనిపోతాను. నేను సన్యాసిని అన్న భావంతోనైనా నన్ను మరణించనీయమ్మా అని చెప్పేసి ఆర్యమ్మని కోరతాడు. అప్పుడు ఆర్యమ్మకి మునీశ్వరులందరూ అగస్త్యుడితో సహా వచ్చి చెప్పినట్టు మాటలన్నీ గుర్తు వచ్చి, సరే కానీ ఆయుష్ కనుక ఉన్నట్లయితే బతుకుతాడు, లేదు బతికి బట్టగట్టాడా, వారు చెప్పినట్టు 32 సంవత్సరాలు సన్యాసాశ్రమంలో ఉంటారు, అట్లా అయినా నా కళ్ళ ముందు ఉంటాడు కదా అని చెప్పేసి ఆవిడ సరే నాయన ఆశ్రమం స్వీకరించుంటుంది. వెంటనే ఆయన మానసికంగా ఆశ్రమం స్వీకారం చేస్తారు. చేయగానే ముసలి మాయమైపోతుంది. అంతా పరమేశ్వరుడి యొక్క లీల కాబట్టి అట్లా జరిగింది. ముసలి పట్టింది, ముసలి పట్టు వీడిపోయింది. బయటకు వచ్చాడు, సన్యాసాశ్రమం స్వీకరించుకున్నాడు. అప్పుడు సన్యాసం తీసుకుని ఆర్యమ్మ దగ్గర నుంచి సెలవు తీసుకునేందుకు ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఆర్యమ్మ ఒక ప్రశ్న వేస్తుంది. నోచేత్ ప్రసూయ మమ కిం ఫలం మీరయత్వం. నిన్ను నేను ఇన్ని సంవత్సరాలు అల్లారు ముద్దుగా, తండ్రి లేకపోయినా సరే అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. మమ కిం ఫలం మీరయత్వం, నాకేంటి ఉపయోగం నీ వల్ల అని అడుగుతుంది. అమ్మా, నువ్వేం బాధపడబాకు. సన్యాసం తీసుకుని నేను ఇప్పుడు నిన్ను దాయాదులకు అప్పచెప్పి పెడుతున్నాను అనుకోబాకు. నీవు మనసులో ఎప్పుడైతే సంకల్పం చేసుకున్నావో ఆ సంకల్పం చేసుకున్నటువంటి మరుక్షణంలో నేను వచ్చి నీ దగ్గర వాళ్తాను. అట్టా మీరండి పక్షంలో నువ్వు నన్ను కొడుకుగా భావించొద్దు. కాబట్టి నేను లేను అన్న భావన వద్దు. నేను సన్యాసిని కాబట్టి లోక సంచారం చెయ్యాలి. ఒక మంచి గురువు కోసం నేను వెళ్ళి వెతుక్కోవాలి. ఆ గురువు ద్వారా నేను వికాసం పొందాలి. నా సన్యాసాశ్రమానికి న్యాయం చేకూర్చాలి. నాకు అనుగ్రహీయమ్మ అని చెప్పేసి తల్లికి వాగ్దానం చేసి పాద నమస్కారం చేస్తాడు. తల్లి దీవించి పంపిస్తుంది. శంకర భగవత్పాదులు వారు చక్కగా బ్రహ్మాండంగా ఆ అగస్త్య మహర్షి చెప్పినట్టుగా 32 సంవత్సరాలు జీవించారు. అష్టవర్షే చతుర్వేది, ద్వాదశే సర్వశాస్త్రవిదే ద్వాదశే సర్వశాస్త్రవిత్, షోడశే కృతవాన్ భాష్యం, ద్వాతితంసే మునురత్యగాత్. 8 ఏళ్ళు వచ్చేసరికి చతుర్వేదాలు చదువుకున్నారు. 12 సంవత్సరాలు వచ్చేసరికి సర్వశాస్త్రాలు అవపోసనం పట్టేశారు. 16వ సంవత్సరంలో అద్వైత భాష్యం మీద భాష్యాలు రాసి అవన్నిటిలో ఆచరణలో చూపించారు. 32వ సంవత్సరాలకి తన కార్యక్రమం పూర్తి చేసుకుని వెళ్ళిపోయారు. అటువంటి శంకర భగవత్పాదుల వారు సన్యాసాశ్రమం గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం. కాబట్టి
సన్యాసాశ్రమానికి ఇంత ప్రాధాన్యత ఉన్నది. కాబట్టి స్వల్పమైన వివాదాలకి సన్యాసాశ్రమం తీసుకుంటాను విసిగిపోయో, లేకపోతే ఆర్థిక పరిస్థితులకి జడిసో, ఇంకేదో కారణాల వల్ల ఇటువంటి సన్యాసాశ్రమం తీసుకుందామన్న కోరికలు వస్తే ఆశ్రమం నిష్ఫలం అవుతుంది తప్ప దానివల్ల సమాజానికి ఏం ప్రతిఫలం రాదు. కాకపోతే వీళ్ళ ఆలోచన ధోరణిని నేను ఒక విధంగా మెచ్చుకుంటాను. వీళ్ళు సన్యాసుల్లో కలిసిపోకుండా సన్యాసం తీసుకుందామని ఒక గురువు దగ్గరకో, ఒక కాస్త ఆలోచన చెప్పే వ్యక్తుల దగ్గరకు చేరడం చాలా ముదావహమైనటువంటి విషయం. వాళ్ళు మళ్ళా చెప్పి భార్యాభర్తల్ని ఒక చోట చేర్చి కొంత కౌన్సిలింగ్ చేసి మళ్ళా వాళ్ళని సంసార ప్రవాహంలో పడేస్తారు. కాబట్టి సన్యాసుల్లో కలిసే కన్నా సన్యాసం తీసుకుందామన్న ఆలోచన రావడం మంచిదైనా సన్యాసాసనం అసాధారణమైనటువంటి విషయం. సమాజానికి దానివల్ల మేలు కలగాలి, అంతేగాని వ్యక్తిగతంగా మనకి మేలు కలగడం కోసం మన సన్యాసం తీసుకోకూడదు. అసలు ఆ తలంపే రాకూడదు. అందుకనే సన్యాసులను మనం ఎప్పుడు కూడా గౌరవించాలి. సన్యాసులు వాళ్ళు చక్కగా సమాజాన్ని ఉద్ధరిస్తారు కాబట్టి వాళ్ళ యొక్క దర్శనం, సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం. కాబట్టి అటువంటి మహానుభావుల్ని శంకర భగవత్పాదులు వారి వాళ్ళ అంటే మహానుభావుల విషయం ఈరోజు మనం చెప్పుకోవటం చాలా ముదాహరణ విషయం. స్వస్తి.